నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పొత్తు కార్యాచరణపై తెలుగుదేశం జనసేన భాజపా దృష్టి ఈ నెల 14 లోపు సీట్లు అభ్యర్థుల ఖరారు అమరావతిలోనే జరగనున్న తదుపరి చర్చలు ఏపీలో ఎన్డీఏ కూటమి స్వీప్ చేస్తుందన్న చంద్రబాబు రాష్ట్రం కోసమే మళ్లీ కలిసినట్లు వెల్లడి వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్న పవన్ ఏపీ ప్రజల దాహార్తిని పట్టించుకోని జగన్ సురక్షిత తాగునీరు లేక ప్రజల విలవిల గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పథకాలు సైతం నిలిపివేత తెల్ల కార్డుదారులు 200 యూనిట్ల లోపు వాడితే కరెంటు బిల్లు కట్టనక్కర్లేదన్న భట్టి బిల్లులు జారీ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై సర్కారు కసరత్తు కోదండరాం అలీఖాన్ పేర్లే మళ్లీ పంపే యోచన ఈ నెల 12న మంత్రివర్గ భేటీలో నిర్ణయం హైదరాబాద్ యువతికి సౌదీలో భర్త వేధింపులు విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలు రంగంలోకి దిగిన విదేశాంగ శాఖ అధికారులు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా మిగిలింది సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఎన్నికల వేళ 2 ఖాళీలపై కాంగ్రెస్ టీఎంసీ ఆందోళన ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేస్తామని సంయుక్త ప్రకటన విడుదల చేసిన తెలుగుదేశం జనసేన భాజపాలు ఈ నెల 14 నాటికి సీట్ల సర్దుబాటును కొలిక్కి తెచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలోపే సీట్లపై స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. సీట్లు అభ్యర్థులను ఖరారు చేసే తదుపరి చర్చలు అమరావతిలో జరగనున్నట్లు సమాచారం. తెలుగుదేశం జనసేన భాజపా పొత్తు ఖరారవడంతో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో 3 పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు తెలుగుదేశం జనసేన సన్నాహాలు చేస్తుండగా ఇప్పుడు భాజపా కూడా జత కలిసింది. ప్రధాని వెసులుబాటును బట్టి ఈ నెల 17 లేదా 18న సభ జరుగుతుందని సమాచారం. తెలుగుదేశం జనసేన భాజపా పోటీ చేసే స్థానాలు అభ్యర్థుల జాబితాలను ఈ నెల 14 నాటికి ఖరారు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 15, 16 తేదీ వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై 3 పార్టీలు దృష్టి సారించాయి. జనసేన భాజపాలకు కలిపి 30 శాసనసభ 8 లోక్సభ స్థానాల్ని కేటాయించాలన్న ప్రతిపాదనను అమిత్ షా, నడ్డా స్వాగతించినట్లు సమాచారం. వాటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో జనసేన భాజపా కలిసి నిర్ణయించుకోనున్నాయి. పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై తదుపరి చర్చలన్నీ అమరావతిలోనే జరగనున్నాయి. భాజపా సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాష్ జీ సోమవారం విజయవాడ వస్తారని, మొదట పవన్ కళ్యాణ్ తో తర్వాత చంద్రబాబుతోనూ చర్చిస్తారని తెలిసింది. భాజపాతో పొత్తు ఖరారు కాకముందు జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. వాటిలో 5 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించింది. తెలుగుదేశం 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. భాజపాతో పొత్తు నేపథ్యంలో ఇప్పుడు జనసేన 24, భాజపా 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాయా, లేకపోతే జనసేన 2 స్థానాలు తగ్గించుకుని భాజపాకు 8 అసెంబ్లీ సీట్లు ఇస్తుందా అనే విషయాన్ని ఆ 2 పార్టీలు కలిసి నిర్ణయించుకోనున్నట్లు సమాచారం. జనసేన 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న భాజపాతో పొత్తు నేపథ్యంలో మిత్రపక్షం కోసం 1 లోక్సభ సీటు వదులుకునే అవకాశం ఉంది. భాజపా 6 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఆ 2 పార్టీలదే తుది నిర్ణయమని తెలుగుదేశం వర్గాలు చెప్పాయి. జనసేన కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీ చేయాలని మొదట నిర్ణయించుకుంది. ఇప్పుడు కాకినాడ, మచిలీపట్నం స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని సమాచారం. అనకాపల్లి, అరకు, రాజమహేంద్రవరం, నర్సాపురం, ఏలూరు, హిందూపురం, రాజంపేట, తిరుపతిల్లో ఏవో 6 స్థానాల్ని భాజపా కోరే అవకాశం ఉంది. తెలుగుదేశంతో కుదిరిన ప్రాథమిక అవగాహన మేరకు పాలకొండ, నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, అమలాపురం లేదా పి గన్నవరం, రాజోలు, రాజానగరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నర్సాపురం, భీమవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి, రైల్వే కోడూర్, అనంతపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన తొలుత నిర్ణయించింది. భాజపాతో పొత్తు నేపథ్యంలో వాటిలో కొన్ని స్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖ ఉత్తరం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, శ్రీకాళహస్తి, గుంటూరు పశ్చిమ, తాడేపల్లి గూడెం వంటి సీట్లను భాజపా అడిగే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం 3 అసెంబ్లీ సీట్లు కేటాయించనుంది. ఇప్పటికే నంద్యాల స్థానానికి మాజీ మంత్రి ఫరూక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మదనపల్లె, గుంటూరు తూర్పు స్థానాల్ని ముస్లింలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు ఏకపక్షమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. భాజపా, తెలుగుదేశం, జనసేన కూటమి వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేస్తుందన్నారు. ఎన్డీఏలో చేరికపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూటమికి ఓటేస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తిరిగి ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు. జగన్ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరని చెప్పారు. ఏ స్థానంలో ఏ పార్టీ పోటీ చేయాలో 1-2 రోజుల్లో నిర్ణయానికి వస్తామని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉంటే ఏపీకి గొప్ప అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కేవలం ప్రత్యేక హోదా డిమాండ్తో ఎన్డీఏ నుంచి బయటకొచ్చాం తప్ప మరే కారణం లేదన్నారు. వైకాపాతో భాజపా నాయకత్వానికి ఎలాంటి అధికారిక అవగాహన, ఒప్పందం లేవని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత అవసరాల రీత్యా మద్దతిస్తూ వచ్చిందన్నారు. తాము ఎన్డీఏలో చేరడాన్ని మైనారిటీలు అర్థం చేసుకుంటారని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలిచి ప్రజలకు ఏమీ చేయలేకపోతే ఆ అధికారానికి అర్థమేముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. తన అరెస్టుకు కేంద్రం మద్దతు ఉందనడం సరికాదన్నారు. తెలుగుదేశం, జనసేన, భాజపా పొత్తుపై తెలుగుదేశం నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం. 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడు ఈ రాష్ట్రానికి పడినటువంటి శని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీగా, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ప్రజలకు ఆలోచనలకి అనుగుణంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకున్నాం. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు మోదీ నాయకత్వంలోని భాజపా, తెలుగుదేశం, జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో ముగింపు పలకనుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను అంతం చేయడానికి తామంతా ఎదురు చూస్తున్నామని ఎక్స్లో పోస్టు చేశారు. ఈ 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం విధానపరమైన ఉగ్రవాదం, అవినీతి, ఇసుక, ఖనిజాలు, మద్యం మాఫియాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీ శ్రేణులపై బెదిరింపులకు, భౌతిక దాడులకు పాల్పడిందని దుయ్యబట్టారు. పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. వీటన్నింటికీ త్వరలోనే ఎన్డీఏ కూటమి విముక్తి కల్పించనుందని వివరించారు. తమ కూటమిని ఎన్డీఏలో భాగస్వామిని చేసినందుకు ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. రోజువారీ పనులకెళ్లే పేదలు ఒక్కపూట ఉపాధి దొరక్కపోయినా కడుపు నిండా మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటారు. జగన్ పాలనలో అలాంటి మంచినీళ్లకు దిక్కులేదు. మొదట గుంటూరు, తర్వాత తెనాలి, ఆ తర్వాత కాలుష్య జలాలకు బలయ్యేదెవరో అన్నట్లు పరిస్థితి తయారైంది. రక్షిత నీటి పథకాలతో ప్రతి ఊరి దాహార్తిని తీరుస్తానని హామీ ఇచ్చిన జగన్ తాగునీటి కోసం పల్లెలు, పట్టణాలు తల్లడిల్లుతున్నా పట్టించుకోవడం లేదు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే ఆ సంగతి తర్వాత ముందు నా గొప్పలు వినండి అంటూ ఎన్నికల జాతరలో పోతురాజు విన్యాసాలు చేస్తున్నారు. తాగడానికి కాస్త శుభ్రమైన నీళ్ల కోసం జనం అల్లాడిపోతుంటే జగన్ చిద్విలాసాలు చిందిస్తూ 5 ఏళ్లు గడిపేశారు. నీళ్ల కోసం కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచిపోతున్న సామాన్యుల వెతలు ఆయనకు పట్టలేదు. పైగా గత తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టిన మంచినీటి పథకాలకు జగన్ మోకాలడ్డు పెట్టారు. తాగునీటి ఇక్కట్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే సత్సంకల్పం ఆయనలో ఏ కోశానా లేకుండా పోయింది. ఫలితంగా ఖాళీ బిందెలతో ఊరూరా మహిళలు రోడ్డెక్కాల్సిన దుస్థితి పట్టింది. మాది బుక్కరాయ సముద్రం పంచాయతీ. కార్పొరేషన్ పరిధిలోను, పంచాయతీ పరిధిలోను సరిహద్దులో ఉన్నాం సార్. మాకైతే వాళ్ళు ఇవ్వడం లేదు, వీళ్ళు ఇవ్వడం లేదు. దాదాపు 3 నెలల నుంచి మాకు నీళ్లే రావడం లేదు. తాగునీటి పథకాలకు కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాష్ట్ర వాటా సొమ్ములు ఇవ్వకుండా నిరర్థకం చేశారు జగన్. దీనికి ఉదాహరణే జల్ జీవన్ మిషన్. ఈ పథకం కింద ఏపీ పల్లెల్లో 64,70,000 కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అందుకయ్యే ఖర్చులో కేంద్రం సగం భరిస్తే మిగతాది రాష్ట్రం వంతు. కానీ జగన్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేదు. జల్ జీవన్ మిషన్ అమల్లో ఏపీ చాలా వెనుకబడిందని, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూస్తుంటే మరో 20 ఏళ్లకైనా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదని
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా చెప్పారు. ఫస్ట్ లో కొలాయిలు వచ్చేటప్పుడు బాగానే ఉన్నాయి సార్, తర్వాత నుంచి కూడా కొలాయిలు రావట్లేదు సార్, ఒక డ్రాప్ కూడా పడట్లేదు సార్, వీధి కొలాయి సార్. ఇది ఉంది కాబట్టి సరిపోయింది, అది కానీ క్లోజ్ చేశారంటే మా పరిస్థితి ఏంటి సార్, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము నీళ్ళకి. ఇంతకు ముందు బాగానే ఉండేది, నీళ్ళు ఎక్కువ ఇచ్చేవారు, రోజు ఇప్పుడు 3-4 రోజులకు ఒకసారి ఇస్తాండ్రు, ఇచ్చింది కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. గ్రామాల్లో వాటర్ గ్రిడ్ పనులు 3 దశల్లో పూర్తి చేయాలి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి అంటూ సీఎం అయిన కొత్తలో జగన్ పెద్ద పనిమంతుడిలా ఫోజులిచ్చారు. కానీ వాటర్ గ్రిడ్ పనులు కొలిక్కి రాలేదు. ప్రతి ఊళ్ళో మినరల్ వాటర్ ప్లాంట్ కట్టిస్తా అని పాదయాత్రలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలే. కొత్త మినరల్ వాటర్ ప్లాంట్ల సంగతి దేవుడెరుగు. తెదేపా హయాంలో నిర్మితమైన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలను చాలా చోట్ల పాడు పెట్టించిన భ్రష్ట చరిత్ర జగన్ ప్రభుత్వానిది. ఇంటికి పంపు లేదు, ఇక నీళ్లు ఎట్ట వంతులు లెక్కన పట్టుకుని జాగ్రత్త చేసుకుంటాం. నెలకు 4 డ్రమ్ములు కూడా వస్తాయి అంతే. ఆ 4 డ్రమ్ములు 4 రోజులు దాచుకోవాలి. మురుగు కాల్వల మధ్యలో నుంచి పక్క నుంచి వెళ్లే తాగునీటి పైప్ లైన్లు చాలా చోట్ల పాతబడి పగిలిపోయాయి. వాటిలోకి మురికి నీళ్లు చేరి జనారోగ్యాన్ని జబ్బుల పాల్చేస్తున్నాయి. ఇలా అన్నింటికీ ఖాళీ చేతులు చూపించిన జగన్ ప్రజల తాగునీటి సమస్యలు తీర్చకపోగా రెట్టింపు చేశారు. పచ్చగా పురుగులు వచ్చినాయి, అట్టగా తాగేదాకా 4-5 వాంతులు అయినాయి. నేనే కాసుకున్నాం. మంచినీళ్ల పైపుల్లో మురుగునీళ్లు వస్తున్నాయంటూ కాకినాడ జిల్లా సామర్లకోటలో వైకాపా నాయకులే ఆందోళన చేశారు. గతేడాది అనంతపురం జిల్లా వేలోడులో తాగునీటి పైప్ లైన్ లోకి చేరిన మురుగునీరు 33 మంది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అంతకుముందు ఏడాది కూడా నంద్యాల జిల్లా జంబులదిన్నెలో తాగునీటి కాలుష్యం ధాటికి 3 రోజుల్లో 3 కడతేరిపోయారు. కొద్ది రోజుల క్రితం గుంటూరులో నీరే విషమై 3 ప్రాణాల్ని బలి తీసుకుంది. మొత్తం మీద తాగునీటి పథకాలు ఎండగట్టిన జగన్ పాపం వేసవి రాకముందే మంచినీటి కోసం జనం అలమటించాల్సిన దారుణ స్థితిని కల్పించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్లు ఇచ్చినా కట్టనక్కర్లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని భట్టి సూచించారు. ఇప్పటి వరకు తెలంగాణలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు రేషన్, ఆధార్, కరెంటు కనెక్షన్ సంఖ్య వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అవుతున్నాయని ఆయన చెప్పారు. వివరాలు సరిగ్గా ఇవ్వకుంటే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినందుకు బిల్లులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వారు బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్, ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్ వివరాలతో దరఖాస్తు చేస్తే వారికి మళ్లీ జీరో బిల్లు జారీ అవుతుందని భట్టి వివరించారు. ఇప్పటికే ఇలా 45,000 మందికి రివైజ్డ్ జీరో బిల్లులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అయినా తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు అయి ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు, వాళ్ళకి జీరో బిల్లే వస్తా ఉంది. ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్ల ప్రతిపాదన మరోసారి చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ నియామక ఎమ్మెల్సీల కోసం కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను ప్రతిపాదించగా గవర్నర్ తమిళసై ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ గెజెట్ నోటిఫికేషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్సీ నియామకాలను పునః పరిశీలించాలని తీర్పు చెప్పింది. దీనికి అనుగుణంగా మంత్రిమండలి మరోసారి ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లనే ప్రతిపాదిస్తూ గవర్నర్కు సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు ఉద్యోగ నియామకాలు సహా ఇతర అంశాలను మంత్రిమండలి అనుమతించనుంది. లోక్సభ ఎన్నికలకు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపికపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం దృష్టి పెట్టింది. నాగర్ కర్నూలు పార్లమెంటు టికెట్పై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఆ పార్లమెంటు నియోజకవర్గ నాయకులతో శనివారం రాత్రి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేష్
రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తదితర నేతలతో చర్చలు జరిపారు. మల్లు రవి అభ్యర్థిత్వంపై వస్తున్న అభ్యంతరాల గురించి చర్చించినట్లు సమాచారం. నాయకుల అభిప్రాయాలను దీపాదాస్ మున్షి తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పొత్తులపై తమ పార్టీ అధినేత్రి మాయావతి చేసిన ప్రకటన సారాంశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఊహాగానాలు చేయటం సరికాదని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తాము ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని తమ నాయకురాలు స్పష్టం చేసినట్లు తెలిపారు. భాజపా ఇండియా కూటమి తృతీయ ఫ్రంట్ అని వస్తున్న కథనాల్లోనూ నిజం లేదన్నారు. గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతోనే జరిగినట్టుగానే తెలంగాణలో భారాస, బీఎస్పీ పొత్తు కోసం ఇటీవల జరిగిన చర్చలకు తమ పార్టీ నాయకత్వం అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చేదాకా చర్చలు కొనసాగుతాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి అవసరమైన సమాచారం మొత్తం ఇవ్వమని అధికారులను ఆదేశించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేటలో పర్యటించిన మంత్రి పోలీస్ భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ చెప్పారు. మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న ఎవరిని వదలొద్దని పోలీసులను ఆదేశించారు. అంటే మేము అధికారంలో రాక 40 రోజుల ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, చాలా సీరియస్ గా డ్యామేజ్ అయింది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. మాకు వీళ్ళు ఉచిత సలహాలు అవసరం లేదనుకొని ముఖ్యమంత్రి గారు, మేము కేబినెట్ లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పినాము. వాళ్ళకి ఏమి సమాచారం కావాలన్నా ఇవ్వమని స్పష్టమైన ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. ఏమైనా కాగితాలు ఏముంటే ఇవ్వండి, లేకుంటే లేవని చెప్పండి అని చెప్పడం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఒక మహిళ సౌదీ అరేబియాలో భర్త వేధింపులు తాళలేక తన 3 పిల్లలతో కలిసి ఇంటి నుంచి పారిపోయి ఒక హోటల్లో తలదాచుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్కు చెందిన సబాకు సౌదీ అరేబియాలో డ్రైవర్గా పనిచేసే అలీ హుస్సేన్కు 2014 ఫిబ్రవరిలో వివాహం చేశారు. పాకిస్తాన్కు చెందిన అతడు బంగ్లాదేశ్ వాసిగా సబా కుటుంబ సభ్యులకు చెప్పాడు. మక్కాలో కాపురం పెట్టిన వారికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఇటీవల అలీ హుస్సేన్ సబాను వేధించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్కు చెందిన 17 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. 2 భార్యలు, పిల్లల్ని ఇంట్లో బంధించి వేధించాడు. 2 రోజుల క్రితం సబాను రక్తం కారేలా కొట్టాడు. వేధింపులు భరించలేక సబా బేగం తన 3 పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న 17 ఏళ్ల బాలికతో కలిసి మక్కా నుంచి జెడ్డా పారిపోయి అక్కడ ఒక హోటల్లో తలదాచుకుంది. తన తల్లికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వారిని రక్షించి భారత్కు పంపించాలని బాధితురాలి తల్లి సబేరా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసింది. సబా కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో భారత రాయబార కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. మహిళతో సమావేశమైన అధికారులు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. టెట్కు, డిఎస్సికి మధ్య 4 వారాల గడువు ఉండాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో షెడ్యూల్ మార్చారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 విడతలుగా ఎస్జిటి పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు ఉంటాయి. ఈ నెల 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కు అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఇలాంటి సర్కార్ను తొలగించాల్సి ఉందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వైకాపా ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోపిడీలు, కబ్జాలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన భాజపా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఇండియా కూటమి గురించి ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతోందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె పిలుపునిచ్చారు. 2024 ప్రపంచ సుందరి కిరీటం చెక్ రిపబ్లిక్ దక్కింది. చెక్ యువతి క్రిస్టినా జికోవా ప్రపంచ సుందరి పోటీలో విజేతగా నిలిచారు. ముంబైలో అట్టహాసంగా జరిగిన 71వ మిస్ వరల్డ్ ఈవెంట్లో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. టాప్ 4లో చెక్ రిపబ్లిక్ నుంచి క్రిస్టినా జికోవా, లెబనాన్కు చెందిన యాస్మినా జైతున్, ట్రినిడాడ్ అండ్ టుబాగో నుంచి అచే అబ్రహామ్స్, బోట్స్వానాకు చెందిన లిసాగో చోంబో నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో క్రిస్టినా తొలి స్థానంలో నిలిచారు. ఫస్ట్ రన్నరప్ గా లెబనాన్కు చెందిన జైతున్ నిలిచారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కన్నడ భామ సినీ శెట్టి టాప్ 8కే పరిమితమయ్యారు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 డిసెంబర్ 5 వరకు ఉంది. రాజీనామాకు కారణాలు తెలియాల్సి ఉంది. 1985 పంజాబ్ కేడర్కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ 2022 నవంబర్లో కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఫిబ్రవరిలో మరో కమిషనర్ అనూప్ పాండే పదవీ విరమణ. ప్రస్తుతం గోయల్ రాజీనామాతో 3 సభ్యుల కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్లో ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఎన్నికల కమిషనా లేదా ఎన్నికల ఒమిషనా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో విమర్శించారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్న వేళ ఇప్పుడు ఒకే ఎన్నికల కమిషనర్ ఉన్నారు ఎందుకు అని ఖర్గే ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థల వ్యవస్థాగత నిర్మూలనను ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం లాక్కుపోతుందన్నారు. ప్రస్తుతం పతనమైన చివరి రాజ్యాంగ సంస్థల్లో ఈసీఐ ఒకటిగా ఉంటుందని ఖర్గే చెప్పారు. అనూప్ పాండే పదవీ విరమణ చేసి 23 రోజులు అయిన తర్వాత కూడా కొత్త ఎన్నికల కమిషనర్ను ఎందుకు నియమించలేదని ఖర్గే ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్యానెల్కు 2 నియామకాలు చేయాల్సి రావడం ఆందోళన కలిగిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్లో పోస్టు చేశారు. 2023లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం ఈ 2 కమిషనర్ల నియామకం ప్రధాని చేతుల్లో ఉందని, ఇది ఆందోళన రేకెత్తిస్తోందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలను తీవ్రతరం చేశారు. పశ్చిమ బెంగాల్లో అవినీతి, వారసత్వ పాలన సాగుతుందని, టీఎంసీ సర్కారు బెంగాల్ ప్రజల్ని లూటీ చేస్తోందని ఆరోపించారు. సిలిగుడి బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్, టీఎంసీలు దేశాభివృద్ధి కంటే ముందు తమ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నిధుల కోసం నకిలీ జాబ్ కార్డులు సృష్టిస్తోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం గద్దె దిగేందుకు తలుపు తెరుచుకుంటుందని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్లో 4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు.